హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మెగనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అండి. ఇదైతే బయట మనకి రెస్టారెంట్లో దొరికేలాగా ఇంట్లో కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా అయితే ఈ చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ దీనికోసం మనకి బోన్లెస్ చికెన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ ఇవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అండ్ కొద్దిగా పెరుగు, ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేస్తే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్ అవుతుందండి. అండ్ కొద్దిగా కారం, అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇదైతే ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా అవుతుంది. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. సో 1 అవర్ తర్వాత అయితే మనకి దీంట్లో 1 స్పూను కార్న్ఫ్లోరు అండ్ 1 స్పూను రైస్ ఫ్లోరు, అదే బియ్యం పిండి కలుపుకోవాలండి. సో ఇది మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కార్న్ఫ్లేక్స్ తీసుకోవాలండి. మనం ఇది కార్న్ఫ్లేక్స్తో చేసుకుంటున్నాము అండ్ దీంతో చాలా క్రిస్పీగా వస్తుంది. సో ఈ కార్న్ఫ్లేక్స్ని ఇలా మొత్తం క్రష్ చేసి పెట్టుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ లాగా. సో ఇలా పెట్టుకుందని మనం చికెన్ పీసెస్ని దీంట్లో కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అండ్ కంప్లీట్గా ఇలా మొత్తం అద్దుకోవాలండి మనం. సో దీంట్లో ఎగ్ యాడ్ చేయకుండా కూడా మనకి ఇది కార్న్ఫ్లేక్స్ మంచిగా కోట్ అవుతుందండి. అండ్ ఇది లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. సో మిగిలిన అన్నీ కూడా ఇలా కార్న్ఫ్లేక్స్లో కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మన ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా మనం చికెన్ స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. సో ఇది ఖచ్చితంగా అయితే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. సో మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా టేస్టీగా ఉందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఈ రెసిపీ అయితే తప్పకుండా అందరూ ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.